17/3/2026 మంగళవారం క్రీస్తు శిలువ ధ్యానముల గురించి కార్యక్రమాలు జరుపుటకు ఈ దినం అధ్యక్షులుగా శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, స్త్రీల ప్రెసిడెంట్ అమ్మ వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాము. అదే దగ్గర పెట్టుకోవాలి. క్రీస్తు శ్రమల ధ్యాన కార్యక్రమములు జరుపుటకు మంగళవారం 17/3/26 మంగళవారము శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, స్త్రీల ప్రెసిడెంట్ అమ్మ వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాము. ప్రార్థనా సమయం శిలువలో స్వస్థత గురించి, అదేవిధంగా సందేశం ఇచ్చుటకు శ్రీమతి జి సోఫియా జీవన్ పాస్ట్రమ్మ సిసి చర్చి అమ్మగారు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం ప్రార్థనా సమయం జరుపుటకు శ్రీ గంటా కరుణాసాగర్ సారు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాం. ఈ కార్యక్రమం జరుపుటకు మరి స్త్రీల ప్రెసిడెంట్ అమ్మ గారికి అప్పచెప్తుంటున్నాను. నందు ప్రియమైన సంగమ, ప్రభు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మంగళవారం దినాన మరి శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చి ఉంటున్నారు. మరి మాకు ఈ అవకాశం ఇచ్చేటటువంటి మరి పాస్టర్స్కు, తర్వాత ఈస్టర్ కమిటీ వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం మనం ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఎన్ గ్లోరీ చంద్రశేఖర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తుతి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమదూతల చేతను మా వంటి బీద పాపుల చేతను పొగడబడుచున్న మా ప్రభువానికి స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన మా దేవా, నీకే స్తుతి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నాయన, ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరము నీ ఆలయంలో చేరి నీ నామమును స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు, తరుణం కొరకై కూడా నీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, నువ్వు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి కనికరించి ఆదరించుచున్న విధానమునకై నీ పాదములకు స్తోత్రములు ప్రభువా. మరి నాయన, లెంటి డేస్లో మేము ఉంటున్నాం తండ్రి. నీ శ్రమల రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా, నీ పాదములకు స్తోత్రం ప్రభువా. ఈ లెంటి డేస్లో తండ్రి, ఎవరైతే ఉపవాసం ఉండి నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో తండ్రి, వారి సమస్యలను, వారి ఇరుకు ఇబ్బందులను, వారికి ఉన్నటువంటి ఆపదలను అన్నిటినీ నీవే దూరపరిచి వారికి నెమ్మదిని సమాధానమును దయచేసి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం మా ప్రభువా. నీ పాదములకు స్తుతి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా, మా కొరకు ప్రభువా నీవు సెలవులో తండ్రి మరి నాయన దెబ్బలను తిని ఉంటున్నావు, ముఖం మీద ఉమ్మి వేసుకొని ఉంటున్నావు. దేవా, మరి ఉమ్మి వేసినారయ్యా
ఆ విధముగా నాయన ముళ్ళ కిరీటమును కాళ్ళకు చేతులకు నాయన చేతులు కొట్టినారు ప్రభా. మా కొరకై తండ్రి నీవెన్ని శ్రమలను అనుభవించిన దేవా నాయన నీకే స్తుతి స్తోత్రం ప్రభా. నీ యొక్క రక్తమును మా కొరకు కార్చి మాకు సమాధానమునిచ్చిన దేవా నీ పాదములకు స్తోత్రం తండ్రి. నాయనా నీ రక్తమును మా కొరకు కార్చి ప్రభువా మరి నెమ్మదిని ప్రేమను సమాధానమును మాకిచ్చి మమ్మను కరుణించిన దేవుడా నీ పాదములకు స్తుతి స్తోత్రములు అయా వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా మరి వాక్యం చెప్పనైనటువంటి అమ్మగారిని దీవించండి నాయన. మరి ప్రభా అమ్మ మాకు ఏం వాక్యము చెప్పనై ఉంటుందో తండ్రి అది విని గ్రహించుటకు సహాయం చేయండి ప్రభువా నాయన. మేము విని మర్చిపోకుండా తండ్రి మా జీవితములలో మరి జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితము జీవించుటకు సహాయం చేసి ఆశీర్వదించండి. మా ప్రెసిడెంట్ అమ్మగారిని మా స్టాండింగ్ కమిటీ వారిని అందరినీ కూడా దీవించండి ప్రభువా నీ పాదములకు స్తోత్రం. మరి ముఖ్యంగా తండ్రి మరి పాస్టర్ గారుల యొక్క ఇల్లు ప్రభు అది ఆపివేసి ఉంటున్నారు దేవా. అది నాయన కట్టింపబడుటకు సహాయం చేయండి దేవానికి స్తోత్రం తండ్రి. ఎవరు ప్రభు ఆ ఇంటిని ఆపివేయుచున్నారో మాకైతే తెలియదు నాయన. చూచుచున్న దేవుడవయా నీకు తెలుసును తండ్రి. ఆ ఇల్లు కట్టింపబడుటకు నువ్వు సహాయం చేయండి దేవా నీ పాదములకు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చినటువంటి 3 పాస్టర్ల కొరకు కూడా నీ పాదములకు స్తుతి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. రాగలిగిన వారందరూ నాయన త్వరలో వచ్చుటకు సహాయం చేయమని ఆది మొదలుకొని అంతం వరకు నీ యొక్క మరి నాయన కార్యక్రమం ఎంతో మహిమకరముగా జరుగుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 9వ పాట ప్రబలముగానే ప్రస్తుతించేదనే పాట మనం పాడుకుందాం. అందరం కలిసి పాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా ప్రబలముగనే స్తుతించెదా ప్రభుని కృపలన్నీ పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు మందమతికా నందమొసగిన మందమతికా
ప్రభుని కృపలన్నీ. ప్రార్థన సమయము. మరి ఇప్పుడు మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ పాస్టర్ గారు వచ్చి ఈ ప్రార్థన సమయాన్ని సారుకు అప్పగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రార్థనా సమయాన్ని వాక్యానుసారంగా ప్రార్థన మనము ఎలాగున చేయాలో, ఏమి చేయటం ద్వారా దేవుని యొక్క ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉంటాయో, ఎలాగున మన ప్రార్థనలకు ఉన్న ఆటంకాలు ఏంటో మనం మొదట నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ప్రార్థన ఎందుకు చేయాలో అనే వాక్యం ద్వారా నేర్చుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు నుండి దేవుడు మనకు అద్భుతంగా జవాబిచ్చే కొన్ని ప్రార్థనల్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటి ప్రార్థన, దేవుడు తప్పక మనకు జవాబిచ్చే ప్రార్థన ఏంటి అంటే, దేవా నా ద్వారా నిన్ను నీవే మహిమపరచుకో అనే ప్రార్థన మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆటంకాల్లో, ప్రార్థన అనుభవాల్లో మనం చూచినప్పుడు మన భోగముల కొరకు, మన స్వార్థము కొరకు, మనము మన యొక్క ఆశల కొరకు మనం ప్రార్థించినప్పుడల్లా కూడా అవి ఆయనకు అంగీకారంగా ఉండవు. మనము మన సందర్భం మంది చాలా చిన్న జీవితం, మనము అడిగేవి, ప్రభువుని అడిగేవి కూడా చాలా చిన్న చిన్నవే. మన దృష్టిలో, మన కుటుంబాలకు, మన సంఘాలకు అవి ఇంపాసిబుల్గా సాగి ఏవి కూడా మనకు సాధ్యం కానివిగా అవి కనపడతాయి, చాలా పెద్దవిగా కనపడతాయి. కానీ భూమి ఆకాశములు సృజించిన దేవునికి మన సమస్య పెద్ద విషయము కాదు. అయితే మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నా ద్వారా నిన్ను మహిమపరచుకో. మనము శాంసన్ జీవితాన్ని మనం చూచినప్పుడు తన జీవితంలో తన చివరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనలో తను తాను నలగొట్టుకున్నాడు, తను తాను కప్పిపుచ్చుకున్నాడు, ఆ యొక్క సరిచేసుకున్నాడు. ఈ ఒక్కసారి బలమే ప్రభువా నిన్ను నేను మహిమపరుస్తానన్నప్పుడు తన యొక్క పొరపాటును దేవుడు పక్కన పెట్టి తన కోసం ఒక్కసారి ఆ బలాన్ని ఇచ్చినట్లు చూచినప్పుడు, తాను బ్రతికిన దినమంతా ఏ శత్రువుల్ని నశించడానికి దేవుడు అతన్ని న్యాయాధిపతిగా చేశాడో, ఆ చనిపోయే సమయం మందు తను బ్రతికిన కాలమంతా శత్రువులను చంపిన దానికంటే ఆ క్షణమే ఎక్కువగా చంపినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో మన ప్రార్థనలు ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఏమై ఉండాలి అంటే, ప్రభువా నా బిడ్డల విషయం కావచ్చు, నా కుటుంబ విషయం కావచ్చు, నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నా యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, నాయన ఇదిగో నేను ప్రార్థిస్తున్నా, నా ద్వారా నిన్ను మహిమపరచు రీతిగా నాకు ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన ప్రయారిటీ మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం మనం మొదలు పెడతామో, మత్తయి సువార్త 6:33లో చెప్పినట్టుగా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే ఆ మహిమ కలిగిన ప్రార్థన మనం ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో, ఆటోమేటిక్గా నువ్వు అడగకుండానే నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ జీవితంలో యాడవడం ప్రారంభమవుతాయి. రండి అందరం ముందుకు వద్దాం. ముందుకొచ్చి మోకరించగలిగిన వారు మోకరిద్దాం, నిలబడగలిగిన వారు నిలబడగలుగుదాం. ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభువా నా ద్వారా నిన్ను మహిమపరచుకునే అవకాశం దేవుడు నీకు ఇప్పుడున్న కష్టం ద్వారా దేవుడు నీకు ఇచ్చాడేమో. నువ్వెదుర్కొంటున్న సమస్య, నువ్వెదుర్కొంటున్న వ్యాధి, నువ్వెదుర్కొంటున్న ఇబ్బందులు, నీ బిడ్డల విషయం, నీ కుటుంబ విషయం, నీ సంఘ విషయం, ఇదిగో ఇది మరణము కొరకు రాలేదు, కానీ ఈ వ్యాధి దేవుని కుమారుడును మహిమ పరచుటకే వానికి కలిగి ఉన్నదని యోహాను సువార్త 11:45-46లో యేసు ప్రభు
లాజరుకు కలిగిన వ్యాధిని గురించి చెప్పినట్టుగా ఈరోజు నువ్వు దేని కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరత కోసం ప్రభు వైపు చూస్తున్నావో, ఆ అవసరత, ఆ కష్టం దేవుని మహిమపరిచేదిగా మలుచుకుందాం. ప్రభు, ఇది నాకు కావాలని కాదు నాయన, ఇది నేను పొందుకోవాలని కాదయ్యా, ఇది నేను పొందుకోబట్టి అయ్యా సమాజం ఎదుట, సంఘం ఎదుట అయ్యా నా ద్వారా నిన్ను మహింపరచుకోవాలనుకుంటున్నాను. అడుగు దేవుణ్ణి. నాది, నేను, నాకు, నా కుటుంబానికి ఇది కావాలి ప్రభు అని అడగడమే కానీ ఈ సమస్య ద్వారా, ఈ కష్టం ద్వారా నిన్ను మహింపరచాలనుకుంటున్నాను. నాకు ఏమి జరిగినా, నువ్వేమి కలుగ చేసినా, ఏది ఎలా జరిగినా సర్వం నీ చిత్తం అంటూ అయ్యా నీ మహిమ కొరకు నేను పనిచేస్తానయ్యా. ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నా. ప్రార్థన అంటే నథింగ్, మనల్ని మనం సమర్పించుకొని ఆయన మహిమపరచడానికి సిద్ధపడడమే ఈ ప్రార్థన. ఈ 11 డేస్లో యేసయ్య ప్రార్థన కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ గిన్నె ఎంత భయంకరమైందో ప్రభువుకు తెలుసు. అయితే ఆ గిన్నె తాను తాగితే తప్ప తన తండ్రి మహిమపరచబడడు. ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక అని తండ్రిని మహిమపరచడానికి కుమారుడు తన్ను తాను సమర్పించుకున్నాడు సిలువకి. ఈరోజు నా ప్రార్థన కూడా అదే అవ్వాలి. ప్రార్థన చేయి. అయా నా ద్వారా అయా నిన్ను మహింపరచడానికి నా సమస్యని అయా నీ చేతికి అప్పగిస్తున్నా. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇది ప్రార్థన సమయం, అందరం పాల్గొనే సమయం. అందరము దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయా తప్పక జవాబు వచ్చే ప్రార్థన ఏంటో నాయనా ఈ రోజు నుండి మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయనా మా కష్టములో, కన్నీటిలో, ఇరుకులో, ఇబ్బందులో, అవసరతలో నాయనా ఇగో తండ్రి మా కొరకు కాక మా ద్వారా నిన్ను మహిమపరిచే ప్రార్థన మేము చేయనట్లయితే నాయనా అయ్యా తప్పక జవాబిస్తుందని నాయన మేము నేర్చుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇగో తండ్రి అయ్యా ఏ బిడ్డ అయితే ప్రభువా నిన్ను మహిమపరచడానికి, నీ సాక్షిగా నిలబడడానికి నాయన తన కుటుంబంలోను, తన సమాజంలోను, సంఘంలోను నాయన నేను మహిమపరిచే పాత్రగా నాయన తన్ను తాను నిలబెట్టుకోవాలని కన్నీటితో ప్రభువా బిడ్డ చేస్తున్న ప్రార్థన నాయన మీరు వింటున్నందుకు నాయనానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా శక్తి, మా సామర్థ్యము, మా బలము అయ్యా మా యొక్క యుక్తితో నాయన మేము ఏమీ సాధించలేని స్థితిలో తండ్రి అయ్యా మా ద్వారా మిమ్మల్నే మహిమపరచడానికి ఈ ప్రార్థననే నాయన ఒక ఆయుధంగా తీసుకుని మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం నాయన. ఏ బిడ్డ ప్రభువా ఆశగా నా తండ్రి నీ వైపు కన్నిటితో నాయన ఇదిగో తండ్రి అయ్యా నీ మహిమ కొరకు నిలవాలని ఆశపడి వచ్చి ఉన్నారో నాయన, రోజు వెంబడి రోజు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నాయన నీ దగ్గరే వచ్చి కన్నీటితో తమ హృదయాలను నాయన కృమ్మరిస్తూ ఉండగా అయా నీ బిడ్డలను నాయన కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా తండ్రి మా కుటుంబాల్లో ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు.
అయా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన అయా రాస్తూ ఉన్నారు. అయా బిడ్డలను నాయన చక్కని ఆరోగ్యము, అయా మంచి సమయస్ఫూర్తి, జ్ఞానము నాయన బిడ్డలకు మీరు దయచేయండి నాయన. చదువులు పూర్తయి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. ఇదిగో నాయన అనేక మంది తల్లిదండ్రులు అయా నాయన మా క్లాస్ అయా యవన బిడ్డలు తండ్రి అయా వివాహం కొరకు ఆశగా కనిపెట్టుకొని ఉన్నారు నాయన. సహాయం చేయన తండ్రి. నీ యందు భయభక్తులు కలిగిన వారితో జతపరిచి కుటుంబంతో కలిసి నాయన అయా నాయన సంఘముగా మేమందరం ఆనందించులాగున మా బిడ్డల జీవితాలను కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహాలు పూర్తయి నాయన ఇగో తండ్రి సంవత్సరాల తరబడి ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ అయ్యా నా తండ్రి కన్నీటితో నాయన అయ్యా నాయన ఆశగా నీ వైపు చూస్తున్న దంపతులకు ప్రభువా గర్భఫలమును నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే తండ్రి ఇదిగో నాయన ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలకు ప్రభువా అయా చక్కని నాయన వారి అప్పులన్నింటినీ తీర్చుకునే కృపనైనా బిడ్డలకు మీరు దయచేయండి. అలాగనే తండ్రి ఇదిగో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. అలాగనే నాయన కుటుంబంలో శాంతి సమాధానం లేని బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా నీ సమాధానం ఆ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి మోకరించి నిలబడి కూర్చొని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ అయా నీ వైపు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలను నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను. అయా గొప్ప కార్యము బిడ్డల జీవితాల్లో చేసి ఇదిగో నాయన ఈ సంఘంలోను కుటుంబంలోను నాయన నీకు మహిమ తెచ్చే గొప్ప సాక్షులుగా నాయన ఈ బిడ్డలందరినీ మీరు నిలబెట్టుకోబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మరి ఆత్మీయంగా మరి ప్రార్థన సమయమును నడిపించినటువంటి దైవజనులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ పఠనము. మొదటి పేతురు 2వ అధ్యాయము 21 నుండి 25 వచనములు. శ్రీమతి డి దానమ్మ గారు వచ్చి బైబిల్ పఠనం చేస్తారు. తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి పోయిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. దేవుడి పరిశుద్ధ కాపాడించు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గుడ్ ఫ్రైడే కమిటీ వరకు నా వందనం చెల్లిస్తున్నాను. వాక్యం చదివి వినిపించినటువంటి మరి దానమ్మ గారికి నేను శీల సమాజం తరపున సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకమైన పాట శీల సమాజం వారు వచ్చి ప్రత్యేకమైన పాట వారు. మనసును అనుసరించగలగాలి. సిలువాలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకోండి
ఇప్పుడు మనము ముఖ్య అంశమునకు వచ్చి ఉంటున్నాము. మరి శ్రీమతి జి సోఫియా జీవన్ పాస్టమ్మ గారు మన సిసి సంఘము నుండి మరి ఇద్దరు పాస్టర్స్ ఉన్నారు. అనిల్ పాస్టర్ ఒకరు, జీవన్ పాస్టర్ ఒకరు. జీవన్ పాస్టర్ సారి వైఫ్ అమ్మ. మరి అమ్మగారు కూడా మరి ఎంఏ బీఈడి చేసినారు. మరి తర్వాత 15 సంవత్సరములు టీచర్గా సెయింట్ జోసెఫ్ స్కూల్లో పనిచేసినారు. 15 సంవత్సరములు ప్రొఫెసర్గా ఆ అమ్మగారు పనిచేసినారు, లెక్చరర్గా మరి ఇంజనీరింగ్ కాలేజీలో. మరి అమ్మగారు చాలా మరి సేవ చేసినారు, కానీ మళ్ళీ ఇప్పుడు దేవునికి సమర్పించుకున్నారు పరిచర్య కొరకు. మరి పాస్టర్ అమ్మగారికి మరి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. అమ్మగారికి 2 ఆడపిల్లలు, మరి సారు ఇద్దరు మరి సంఘములో సేవా పరిచర్యలో ఉంటున్నారు. ఈ సమయాన్ని మరి అమ్మగారికి నేను అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇంట్రొడక్షన్ బట్టి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు మనం 1 నిమిషం ప్రార్థన చేసుకుందాము. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఈ సాయంకాలం ప్రభువా, స్త్రీల కుటుంబంగా మేమందరము చేరి స్టాంటన్ చర్చ్లో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. నీకు స్తోత్రములయ్యా. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని మీరు సెలవిచ్చినారు ప్రభువా. మీరు మా మధ్యలో ఉండి మా ప్రార్థన ఆలకిస్తున్నారు. మా స్తుతుల మీద మీరు ఆసీనుడవై ఉన్నందుకు నీకు స్తోత్రములయ్యా. తండ్రి, నీ వాక్యాన్ని నేను చెప్పబోచుంటుండగా తండ్రి, నా నోటికి బూరగా ఉండి మీరే నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. తండ్రి, మా నోటి మాటలను మా హృదయ ధ్యానములను ఎల్లప్పుడూ నీకు అంగీకార యోగ్యములుగా ఉండులాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకొంచు నీ నామమును హెచ్చిస్తూ కొద్ది విన్నపములు మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగము, యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదన్నమాట. ఆయన పొందిన దెబ్బల చేత మనమందరము స్వస్థత అనుభవిస్తున్నాం అన్నమాట. ఎలాంటి దెబ్బలు యేసయ్య పొందాడు? ఆయన వస్త్రములు చీట్లు వేయబడ్డాయి, భారమైన సిల్వను మోయించారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. 1 తక్కువ 40 దెబ్బలు ఆయనను మనము కొట్టాము. యేసు వీపు దున్నబడింది కదా. మనం కొరడా దెబ్బలు కొడితే అవి ఇలా ఉంటాయన్నమాట. అది చిన్న చిన్న మాంసపు ముక్కలు కూడా అవన్నీ బయటికి వచ్చేసాయి అన్నమాట. అంతటి 39 దెబ్బలు యేసయ్య తిన్నాడు. కాళ్ళకు చేతులకు మేకులు మనం కూర్చాము. దేహమునకు కదా, అలాగే దాహమునకు మనము చేదు చిరకను ఇచ్చాము. అలాగే ప్రక్కను పొడిచాము కదా. నిన్నే కొడితే నువ్వేం చేస్తావు? నిన్నే అలాంటి దెబ్బలు కొడితే ఏం చేస్తావు? మళ్ళీ తిరిగి కొడతావు కదా. ఈ లోకంలో ఎవరైనా ఒక మాట అంటే వెంటనే రివర్స్ కొట్టేస్తాం కదా. నీకంటే నేను ఎక్కువ మాట్లాడగలను, నీకంటే ఎక్కువ నేను తిట్టగలను, నేనే గ్రేట్ అన్నట్టుగా చెప్తుంటారు. కానీ ఇక్కడ మనము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఎక్కడెక్కడ మనకు స్వస్థత కావాలి? మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు, నాకు ఇది సంబంధం లేదు ఈ వాక్యం అనుకోవచ్చు. కానీ నువ్వు ఆత్మలో దెబ్బలు తిన్నావేమో, నలిగిపోయావేమో, గాయపరచబడ్డావేమో, మీ అత్తగారితో మీ ఆడపడుచులతో నువ్వు నలిగిపోయావేమో, నీ జీవితాంతం నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. వాటన్నిటికీ యేసయ్య నీకు ఓదార్పునిస్తున్నాడు అన్నమాట. నీ గాయాలన్నీ మాన్పించే దేవుడు అనమాట. ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉందన్నమాట. యేసు మన రోగములను నిశ్చయముగా భరించాడని యెషయా గ్రంథంలో మనము చూస్తున్నాము. యేసు భరించిన మన రోగాలన్నీ మనకు బదులుగా మన స్థానంలో ఆయన సిలువలో అనుభవించాడని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. మనం భరించవలసిన దాన్ని ఆయన భరించాడు. అయితే మన రోగానికి కావలసిన స్వస్థత మనకు రావాలంటే ఆయన దెబ్బలు పొందవలసి ఉన్నదని యెషయా భక్తుడు చెప్తున్నాడు అనమాట. మన రోగాలకు కావలసిన స్వస్థత ఎక్కడుంది? యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉందన్నమాట. మన రోగం నయం కావడానికి ఆయన దెబ్బలు తినడానికి సంబంధం ఏంటి? మన రోగాలకు ఆయన దెబ్బలకు తినడానికి ఏం సంబంధము?
మనకు స్వస్థత రావాలంటే ఆయన ఎందుకు దెబ్బలు తినాలి, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఎలాగుందో మనము క్లుప్తంగా ధ్యానిద్దాము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొదటిగా రోగాన్ని స్వస్థపరిచేది యేసు రక్తమే. మనం ఎక్కడెక్కడో డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుంటాము చిన్న చిన్న వాటికి కూడా కదా, అది చాలా తప్పు. మనకు విశ్వాసం ఉంటే, సపోజ్ నీ కుమారునికి జ్వరం వస్తే నువ్వు ప్రార్థన చెయ్యి, వెంటనే తగ్గిపోతుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని అంటున్నాడు యేసయ్య కదా. అంతటి విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేయాలన్నమాట, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కూడా. ఇక్కడ మన రోగములను స్వస్థపరిచేది యేసు రక్తమే. క్రీస్తు రక్తం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆయన గాయపరచబడాలి కదా. యేసు రక్తము బయటికి రావాలంటే ఆయన గాయపరచబడాలి. ఆయన గాయపరచబడాలంటే ఆయన దెబ్బలు తినాలి కదా. దెబ్బలు కొడితేనే రక్తము బయటికి వస్తుందన్నమాట. కనుక మన స్థానంలో దెబ్బలు పొందుట ద్వారా కారిన రక్తమే నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. ఇక్కడ 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. అయితే సిస్టర్ మైక్ పట్టుకోండి సిస్టర్. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును కదా. యేసయ్యలో వెలుగుంది, ఆయన వెలుగులో మనం కూడా నడవాలని ఆయన కోరుతున్నాడు అనమాట. చాలామంది చీకటిలో ఉంటేనే మనకు బాగుంటుంది, మనం ఎవరికి కనపడకూడదు, మన పాపాలు ఎవరికి తెలియకూడదు, మనం గుట్టుగా ఉండాలి అనుకుంటాము. కానీ యేసయ్య వెలుగులో మన పాపాలు బయటపడతాయి కదా. మన పాపాలను మనము ఒప్పుకోవాలి, యేసయ్యతో పాటు వెలుగులో నడవాలి. అప్పుడు మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉంటామన్నమాట. ఆయన మనలో ఉంటాడు, మనలో ఆయన ఉంటామన్నమాట. మనకు ఏది ఇష్టమో అది అడిగితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడనమాట. యేసు రక్తము నీ రోగము నుండి పవిత్రపరుస్తుంది, అనగా నిన్ను శుద్ధీకరించి నిన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తుందన్నమాట. అయితే దీని కొరకు మనం సిలువ వెలుగులోనికి రావలసి ఉన్నది. నిన్ను రోగాల నుండి నువ్వు స్వస్థపరచబడాలంటే నీవు సిలువ వెలుగులోనికి రావాలి, అనగా క్రీస్తు రక్తంలో నీవు కడగబడవలసి ఉన్నది కదా. ఎంతమంది మనం క్రీస్తు రక్తంలో కడగబడినామో, ఆయన రక్తంలో మనం కడగబడి శుద్ధులమయ్యి ఆయనలో మనము జీవితాంతము నడుస్తున్నామా, మనం ప్రతి విషయంలో ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉంటున్నామా అని మనం పరీక్షించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం సిలువ వెలుగులోనికి చేరుతామో అప్పుడు మన పాపాలు కడగబడి సంపూర్ణ శుద్ధులుగా మార్చబడతామన్నమాట. ఇక్కడ మనము దినకరన్ బ్రదర్ ఉన్నాడు కదా, డిజిఎస్ దినకరన్ బ్రదర్ చనిపోయాడు. ఆయన బతికినప్పుడు అనమాట ఒక మిలిటరీ మ్యాన్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఆయన అన్మ్యారీడ్ మిలిటరీ మ్యాన్. బ్రదర్, నేను చేసిన పాపాలు తప్పుల వల్ల నాకు ఎయిడ్స్ రోగం వచ్చింది, నేను కొన్ని రోజుల్లోనే చనిపోతున్నాను, నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదు అని గట్టిగా ఏడుస్తున్నాడంట. నాకు మీ దేవుని మీద నమ్మకం ఉంది, దయచేసి నాకు ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటే డిజిఎస్ దినకరన్ గారు ధైర్యం చెప్పి నీకేం కాదు ధైర్యంగా ఉండు అని ప్రార్థన చేసి బాగా బలంగా ప్రార్థన చేసేసి పెట్టేశాడనమాట. అప్పుడు ఇంకా ఆయన కూడా సరే అని ఇంకా నిద్రపోయాడు. నోరు తెరుచుకొని అలాగే ఆయన లోపలంతా పురుగులు, నోరు తెరుచుకొని నిద్రపోతే ఆ పురుగులన్నీ నోట్లో నుంచి బయటికి వచ్చి ఆ మూలకు పడి అన్నీ చనిపోయినాయంట. పొద్దున్న లేచి ఆరోగ్యంగా ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి ఆరోగ్యము గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఆయన విశ్వాసం ఆయనను స్వస్థపరచబడిందనమాట. ఒక 5 years తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, బ్రదర్ నేను పలానా రోజు నీకు ఫోన్ చేశాను కదా రాత్రి, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను బ్రదర్, నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను బ్రదర్ అని చెప్పాడంట. ఎంత గొప్ప సాక్ష్యం కదా దేవుని బిడ్డలారా.
అలాగే మనము శిలువపై క్రీస్తు చేసిన బలి అర్పణ ఆధారంగా ఆయన ఇది చేస్తాడనమాట. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పాపం చేస్తే శాంతి ఉంటుందా? అల్లజడి ఉంటుంది కదా. మనము పాపంలో ఉంటే అల్లజడి ఉంటుంది. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, లోకానికి శాంతి అయి ఉన్నాడు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఒకసారి ఆ యేసయ్యకు చప్పట్లు కొడుతూ మనం ఆయనను స్తుతిస్తామా? ఇక్కడ మనం 2వ పాయింట్గా పాప క్షమాపణ ద్వారా స్వస్థత. పాపాలు చేస్తే రోగాలు వస్తాయి, పాపాలు చేస్తే రోగాలు వస్తాయి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీకు స్వస్థత, ఆరోగ్యము మెండుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడనమాట. పాపములో పడి దుర్నీతిగా జీవించడం, చెడ్డ ఆలోచనలు చేయడం కూడా రోగానికి కారణమవుతుంది. నేను చాలా పవిత్రంగా ఉన్నాను, పరిశుభ్రంగా ఉన్నాను, దేవునిలో ఉన్నాను అనుకుంటే కొంతమందికి ఏంటి, అబద్ధాలు చెప్పడం, నీళ్లు తాగినట్టుగా అబద్ధాలు చెప్తుంటారు. అది తప్పు కాదులే అనుకుంటుంటారు. అది కూడా చాలా తప్పు కదా. అబద్ధాలు ఆడే నాలుకను యేసయ్య కోసేస్తాడంట, వాళ్ళను నరకంలో పడేస్తాడంట. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అలాంటివి మనము చేయకూడదు. దురాలోచనలు పన్నుతుంటారు కదా కొంతమంది, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేస్తుంటారు కదా. అలాంటివి కూడా చేయకూడదు. ఎవరన్నా వాళ్ళ బాధలు చెప్పుకుంటే మనము ఓదార్చి పంపించాలన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చేసిన పాపపు పనుల ద్వారా అనారోగ్యం రాగా ప్రభువు యొక్క క్షమాపణ ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. చేసిన పాపాలకు అనారోగ్యం వస్తుంది కదా, రోగాలు వస్తాయి. వాటన్నిటికీ క్షమాపణ ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అన్నమాట. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును కనుక నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయనకు చాతగానిది ఏదైనా ఉన్నదా? నో, సమస్తము సాధ్యమే కదా. ఈ పాపం చూసి యేసయ్య అసహ్యించుకుంటాడేమో, నా పాపాన్ని చూసి అని అనుకుంటావేమో. కానీ ప్రతి పాపాన్ని యేసయ్యకు ముందుగానే తెలుసు నీ పాపాలు ఏంటో. నువ్వు ఓపెన్ హార్టెడ్గా యేసు పాదాల దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నేను పాపిని నాయన, నేను ఆ పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, ఈ పాపం చేశాను, క్షమించిన ఆయన అని కన్నీటితో మొరపెడితే ఖచ్చితంగా నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకొని నీకు స్వస్థతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడనమాట. మన తరపున ఆయన శిలువ శిక్ష అనుభవించడం అనేది ఆయన మన పాపములకు క్షమాపణ అనుగ్రహించడముగా మనం భావించాలన్నమాట. ఆయన శిలువ శిక్ష ఎందుకు భరించాడు? మన పాపములకు క్షమాపణ మనం పొందడానికి ఆయన శిలువ శిక్ష భరించినాడనమాట. అనగా ముందుగా ప్రభువు ద్వారా క్షమాపణ పొందుకొని, ఎక్కడ మనం పొందుకోవాలి క్షమాపణ? యేసయ్య ద్వారా మనము క్షమాపణ పొందుకొని ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఆత్మలో నీవు రక్షించబడితే నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఆత్మలో రక్షించబడాలి, యేసు రక్తంలో కడగబడాలి. అప్పుడే నీకు సంపూర్ణ స్వస్థత లభిస్తుందన్నమాట. మనకు సంపూర్ణ ఆరోగ్యం రావాలంటే ముందుగా ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందుకోవాలన్నమాట. ఎక్కడ మనం పొందుకోవాలి? మీ మమ్మీ దగ్గరన పాపక్షమాపణ పొందుకోవాల్సింది? మీ డాడీ దగ్గరన? మీ మమ్మీ డాడీ మీ పాపాలు క్షమిస్తారా? నో. ఎవరికి అధికారం ఉంది పాపక్షమాపణకు చేయడానికి? యేసు దగ్గరనే పాపక్షమాపణ కదా. ఆయననే మనకు పాపాలకు క్షమాపణ అనుగ్రహించే దేవుడు అన్నమాట. ఆయనే మన తండ్రి. ఏమంటున్నాడు? మీ డాడీని నువ్వు తండ్రి అని పిలవద్దు,
పరలోకమందున తండ్రి నీకు తండ్రి అని అంటున్నాడు అనమాట. మనకు నిజమైన తండ్రి ఎవరు? తండ్రి అయినా యెహోవా దేవుడే కదా. ఇక్కడ మనం చూస్తే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ప్రభువు దగ్గర పాపక్షమాపణ పొందుకోవాలన్నమాట. పాపక్షమాపణ పొందినవారు పాపరహితులుగా యేసు ప్రభు వలె లోపం లేని వారుగా మారడం జరుగుతుందన్నమాట. మనం ఒక్కసారి పాపక్షమాపణ పొందుకున్న తర్వాత ఎలా మారుతామంట? యేసు ప్రభువులాగా నిందారహితులుగా కదా, లోపం లేని వారుగా మనము యేసులోనికి మారుతామన్నమాట. అర్థమైందా? నిన్ను చూస్తే యేసును చూసినట్టే ఉంది అనాలి. యేసు క్వాలిటీస్ నీలో ఉండాలన్నమాట. ఇతరులకు సహాయం చేసేవారిలాగా, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిలాగా, కన్నీరు పెడుతూ దేవునికి మొరపెట్టే బిడ్డలుగా మీరు ఉండాలన్నమాట కదా. మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వాలి. మీరు అది దాపెట్టి మా దగ్గర లేదు అంటే అది తప్పవుతుంది, పాపం అవుతుంది కదా. ఇక్కడ పాపక్షమాపణ పొందినవారు పాపరహితులుగా యేసుప్రభు వలె లోపం లేని వారుగా మారడం జరుగుతుందన్నమాట. ప్రభువులో అనారోగ్యం లేదు, యేసయ్యలో ఎప్పుడు ఆరోగ్యము సంతోషము ఉంటుందన్నమాట. కనుక ఆయనను పోలిన వారిలో కూడా అనారోగ్యం ఉండదు. ఆయన యేసయ్యను పోలి మనం జీవిస్తే అనారోగ్యము అస్సలు ఉండదన్నమాట. మీరు ఏ డాక్టర్స్ ఏమైనా చెప్పి నీకు ఇది ఉంది అని అంటే మీరు భయపడొద్దండి. ప్రశాంతంగా కిటికీలు తలుపులు వేసేసుకొని దేవుని పాద సన్నిధానం మీరు మోకాళ్ళుని దేవునికి మొర పెడితే ఆయన నీ పాపాలు క్షమించి నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు కదా. తండ్రి నాకు చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, ఈ రోగం నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ నొప్పులను తీసేయి తండ్రి అని నువ్వు మొరపెట్టాలన్నమాట కదా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనము యేసులో మనం మారాలి, యేసులోనికి మనం మారాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలము. ఇక్కడ 3వ పాయింట్, యేసు ప్రభువు గాయాల ద్వారా స్వస్థత కదా. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను కదా. మన పాపాలన్నీ సిలువపై మోసాడనమాట. ఎంత భారంగా ఉందో యేసయ్య సిలువ కదా. మనము ఆయన దగ్గర పాపక్షమాపణ పొందుకొని ఆయనను స్వంత రక్షకునిగా స్వీకరించాలన్నమాట. ఇక్కడ మనము ఆయన గాయాల ద్వారా స్వస్థత అనగా ఆయన గాయాలలో నుండి ఉద్భవించిన క్రొత్త నిబంధన సంఘములో నీకు స్వస్థత కదా. మనం ధర్మశాస్త్రంలో ఉన్నామా? పాత నిబంధన గ్రంథంలో ఉన్నామా? కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాము కదా. కృపాకాలంలో ఉన్నాము కదా. అక్కడ మనము క్రొత్త నిబంధన సంఘంలో నీకు స్వస్థత కలుగుతుంది. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న దేవుని సన్నిధిలోని శక్తి, ఆరాధన, ప్రార్థనలు మనకు సర్వ రోగాల నుండి విముక్తినిస్తాయన్నమాట. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి నడుస్తూ ఉన్న ఆ మనిషి ఆమె సంఘంనకు వెళ్ళి స్వస్థత పొందుకున్నది. ఎంత గొప్ప ధన్యత కదా. ఆమె చక్కగా నిలబడలేదు, పైకి చూడలేదు, అలాగే వంగి అలాగనే నిద్రపోయేదన్నమాట. 18 సంవత్సరాలుగా ఆ బాధ నుండి విముక్తి పొందింది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అయితే ఆ స్వస్థత నీకు సంపూర్ణంగా రావాలంటే నీవు పాపాల విషయంలో చనిపోవాలి. నీకు స్వస్థత రావాలంటే నువ్వు పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల విషయంలో బ్రతకాలి అని పేతురు భక్తుడు రాస్తున్నాడు. నువ్వు పాపాల విషయంలో చనిపోవాలి, నీతి న్యాయం విషయంలో నీవు బ్రతకాలని పేతురు ఇక్కడ రాస్తున్నాడు అనమాట. అనగా ఇక నీ జీవితాంతం యేసయ్య దగ్గర చేరి ఆయన చూపే దారిలో జీవితం కొనసాగించడం అని అర్థం. ఒక్కసారి మనం యేసయ్యను మనం స్వంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయనను మన హృదయంలో స్వంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగిపోవాలి. ఎంతవరకు? జీవితాంతం వరకు కదా. చనిపోయేంత వరకు యేసును మన హృదయంలో ఉంచుకొని ఆయన సాక్షిగా మనము బ్రతకాలని కోరుకుంటున్నాడు అనమాట. ఇక్కడ 4వదిగా ఆయన సిలువ సువార్త నిన్ను స్వస్థపరచున్నది.
ఆయన శిలువ సువార్తను గురించి మనము ప్రతి ఒక్కరికి చెప్పాలి. మన ఫ్రెండ్స్కి చెప్పాలి, కలీగ్స్కి చెప్పాలి, నైబర్స్కి చెప్పాలి, అందరికీ చెప్పాలి కదా. రాకడలో ఏమంటున్నారు? యేసయ్య నామమును గురించి ప్రతి ఒక్కరికి తెలియబడుతుందంట. తర్వాతనే రాకడ వస్తుందన్నమాట. అందుకని మనము సిలువను గురించిన సువార్తను గురించి మనము ఎల్లప్పుడూ మనము ప్రకటిస్తూ ఉండాలన్నమాట. సిలువ వేయబడిన యేసు ఈనాడు వాక్య రూపంలో అనేకులను స్వస్థపరచుచున్నాడు కదా. ఇక్కడ ఈ బైబిల్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. యేసు మాటలు ఉన్నాయి, ఆయన మాటలు జీవపు మాటలై ఉన్నాయి కదా, మనల్ని బ్రతికించే మాటలు కదా. కీర్తన గ్రంథము 107:20లో మనం చూస్తే, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను కదా. దావీదు మహారాజు కూడా అప్పుడప్పుడు పాపాల బారిలో, రోగాల బారిలో పడినాడు. తన పడిన గుంటలలో నుండి యెహోవా దేవుడు పైకి లేవనెత్తాడనమాట. ఇక్కడ మన ప్రభువైన యేసు యొక్క శిలువ సువార్త శారీరక మానసిక వ్యాధుల నుండి నివారించే గొప్ప సాధనమై ఉన్నది. ఆయన శిలువ సువార్తను మనము వినాలి, అంగీకరించాలి కదా. ఆయన శారీరకంగా చాలామంది రోగగ్రస్తులై ఉన్నారు, మానసికంగా కూడా చాలామంది రోగగ్రస్తులుగా ఉన్నారు కదా. హృదయంలో చాలా బాధలు భరించే వాళ్ళుగా ఉన్నారు. ఈ బాధలన్నీ వెళ్ళిపోవాలంటే యేసును మనము యేసు దగ్గరికి మనము చేరాలి. యేసు మాటల కన్నా ఆరోగ్యకరమైన మాటలు లేనే లేవు. యేసు మాటలు ఆరోగ్యకరమైన మాటలు కదా. హల్లెలూయా. ఆయన మాటలు ఓదార్చే మాటలు కదా. ఆయన ఏమంటున్నాడు? వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీతో, ఇక నీవు పాపం చేయొద్దు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట నీవు పాపం చేయకము అని అంటున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా. హల్లెలూయా. శిలువ సువార్త అనగా గాయపడిన ఆత్మలను, విరిగిన హృదయాలను, చెదిరిన కుటుంబాలను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వాళ్ళందరికీ జీవపు మాటలను ఇచ్చే శిలువ సువార్త మాటలు అన్నమాట. ఇవన్నీ సాతాను మాటలు అనారోగ్యాన్ని తెప్పిస్తాయి కదా. అలాగే యేసు మాటలు నిన్ను స్వస్థపరిచినవిగా ఉన్నాయన్నమాట. కనుక సరైన శిలువ సువార్తను దొరకపుచ్చుకోవాలి. అవి దొరికిన వారికి సర్వ శరీరమునకు ఆ మాటలు ఆరోగ్యమును ఇచ్చినవని మనము వాక్యంలో చూస్తున్నామన్నమాట. ఇక్కడ సామెతలు 4:22. హల్లెలూయా. దొరికిన వారికి అది జీవమును, వారి ఆరోగ్యమునకు, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది అనమాట. మనకు జీవమునిస్తుంది దేవుని వాక్యము, మన శరీరానికి, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. మన ఆత్మలకు జీవమునిస్తుంది, మన శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనమాట యేసు మాటలు కదా. అంతకంటే ఏం కావాలి మనకు? ఏం అవసరం లేదు మనకు కదా. మన ఆత్మలకు జీవము, మన శరీరానికి ఆరోగ్యము, రెండు మనకు కావలసినవి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ మనము 5వ వచనంలో మనం చూస్తే 5వ పాయింట్గా, సిలువ వేయబడిన యేసు రక్తమునందు విశ్వాసము నిన్ను స్వస్థపరచును. సిలువ వేయబడిన యేసు రక్తము కదా. యేసుని సిలువ వేసినప్పుడు ఆయన ముళ్ళ కిరీటాన్ని గట్టిగా ఒత్తినారు కదా. చేతులకు చీలలు, కాళ్ళకు చీలలు, అక్కడి నుంచి అంతా రక్తం కారుతూ ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది? స్వస్థత కలుగుతుందన్నమాట. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఆమె బాధపడుతున్నప్పుడు ఎంతో విశ్వాసంతో పల్లెటూరుకు, ఆ విలేజ్కి యేసయ్య వస్తున్నాడని తెలుసుకొని ఆమె సిద్ధపడింది కదా. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం అంటే ఆమె ఎంతగా బలహీనపడిందో కదా దేవుని బిడ్డలారా, ఎంతగా వ్యసనపడిందో కదా దేవుని బిడ్డలారా. ఆమెలో విశ్వాసం వచ్చింది. యేసయ్య చెంగును కొంచెం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆమె నిశ్చయించుకునింది. మెల్లిగా వెళ్ళి ఆయన యేసయ్య చెంగును ముట్టుకొని స్వస్థపరచబడింది అనమాట. అప్పుడు ఏమంటున్నాడు యేసయ్య? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ధైర్యంగా ఉండుము అని చెప్పగా ఆ గడియ నుండి ఆమె స్వస్థపరచబడింది అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ నేను
బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభువు గుడ్డివారిని అడిగినాడు. కొంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు? యేసయ్యా నువ్వు మమ్మల్ని బాగు చేయి తండ్రి అంటున్నారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను బాగు చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అంటున్నాడు అనమాట. వారు నమ్ముచున్నాం ప్రభువా అంటున్నారు కదా, ఎంత విశ్వాసంతో ఉంటున్నారు కదా అని వాళ్ళు అన్న వెంటనే వాళ్ళు బాగుపడ్డారు. కళ్ళు తెరవబడ్డాయి. యేసయ్యను చూస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నారు, లోకమంతా చూస్తున్నారు. ఎంత సంతోషం కదా వాళ్ళకు. మన బాడీకి అంతా కళ్ళు ముఖ్యం కదా. అంత గొప్ప స్వస్థత వాళ్ళు పొందుకొని దేవుణ్ణి స్తుతించారన్నమాట. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పునంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా కదా. ఇప్పుడు మనం 6వ పాయింట్లోకి వెళ్ళినప్పుడు, సిలువ వేయబడిన యేసుకు నీవు చేసిన ప్రార్థన నీకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? సిలువ వేయబడిన యేసుకు మాత్రమే నీవు ప్రార్థన చేయాలి. అప్పుడే నీకు స్వస్థత కలుగుతుందన్నమాట. నా దేవా, సహాయం కొరకు నేను నీకు మొరపెట్టాను, నీవు నాకు ఆరోగ్యం ప్రసాదించావని దావీదు అంటున్నాడు అనమాట. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా దేవా, నేను నీకు మొరపెట్టాను, నీవు నాకు ఆరోగ్యం కలిగజేయి తండ్రి అని మొరపెట్టినప్పుడు, దావీదు అంటున్నప్పుడు వెంటనే దావీదు స్వస్థపరచబడ్డాడన్నమాట. కీర్తనలు 30వ అధ్యాయం 32వ వచనం, సామ్ 30th chapter 30th Psalm 2nd verse. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. తండ్రి అయిన దేవుడు ఎంత చక్కగా స్వస్థపరుస్తున్నాడు కదా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు. అలాగే హిజ్కియా చేసిన ప్రార్థనలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి హిజ్కియాను స్వస్థపరిచి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడన్నమాట. ఆయనకు సమస్తము సాధ్యమే. ఇప్పుడు కండ్ల ముందే నువ్వు చనిపోవచ్చు, చెప్పలేము కదా. ఆయన పిలిస్తే నువ్వు పోవాల్సిందే కదా. మనము దేవుని వేడుకుంటే, తండ్రి నాకు ఇంకా మంచి ఆయుష్ నాయనా, నాకు మంచి ఆరోగ్యమే తండ్రి, నేను నీ సేవ చేస్తానయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించు తండ్రి, వాళ్ళు ఆశీర్వదించబడదాం చూస్తే నాకంటే వాళ్ళు గొప్పవారు కావాలి నాయనా అని మనము ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన మొరలను ఆలకించి బిడ్డలను ఆశీర్వదిస్తాడన్నమాట. ఇక్కడ మనం 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, హల్లెలూయా, నీ కన్నీరు నీవు విడుచుట నేను చూశాను కదా. నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు కన్నీటితో నాకు మొరపెట్టావు, నేను నీ ప్రార్థన విన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని చెప్పి అతనిని బాగు చేశాడు తండ్రి అయిన దేవుడు. అలాగే జబ్బుతో ఉన్న హిజ్కియా ప్రార్థించకుండా ఉంటే ఏమవుతుండే? అలాగే చనిపోయిండేవాడు కదా. మనం జబ్బులతో ఉంటే మనం కూడా మన ఆయుష్ పొడిగించుకోవాలంటే తండ్రి అయిన దేవునికి యేసయ్య పాదాల చెంత మనము మోకాళ్ళుని, యేసయ్య నాకు ఈ రోగాన్ని తీసేయి, ఈ ప్రాబ్లం తీసేయి నాయనా, నాకు మనశ్శాంతినియ్యి, నాకు మంచి ఆరోగ్యం నియ్యి, మంచి ఆయుష్ని తండ్రి అని మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందన్నమాట. ఇక్కడ మనము అయితే ప్రార్థనలో శక్తి ఉందని, దేవుడు ప్రార్థన ఆలకించువాడని గ్రహించిన హిజ్కియా ఆ ప్రకారమే ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యము పొందుకున్నాడు అన్నమాట. ఇక్కడ మనము విశ్వాసముతో కూడిన ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేయగలదని యాకోబు భక్తుడు కూడా చెప్పాడు. యాకోబు 5వ అధ్యాయము
14 నుంచి 16 వరకు. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను కదా. సంఘపు పెద్దలను పిలిపించి వాళ్ళు నీపై నూనె రాసి ప్రార్థన చేస్తే నీవు స్వస్థపరచబడతావు అన్నమాట కదా. బైబిల్లో ఉన్న ప్రకారం మనము నడవాలి కదా. బైబిల్లో జీవపు వాక్యాలలో జీవం ఉంది. లైఫ్ ఈజ్ దేర్ ఇన్ హిజ్ వర్డ్ కదా. ఇక్కడ మనము 7వ పాయింట్ మనం చూస్తే సిలువ సువార్త ప్రకటించు దైవజనుల ద్వారా స్వస్థత జరుగుతుంది. దైవజనులు ఎవరి గురించి చెప్తున్నారు? సిలువ సువార్తను చెప్తున్నారు. అప్పుడే మనకు స్వస్థత కలుగుతుందన్నమాట. దైవజనులు అద్భుతమైన స్వస్థత వరములు కలిగిన వారు, కృపావరములు కలిగిన వారు కనుక వారి ద్వారా దేవుడు నీకు మంచి ఆరోగ్యం కలుగజేస్తాడు. మనకు కూడా పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి కదా. ఎవాంజలిస్టులు వస్తుంటారు, ప్రీచర్స్ వస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయించుకోవాలి. కానీ ఈ కాలము చాలామంది బూటకపు భక్తులు ఉన్నారన్నమాట. అందుకని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచలాగున నువ్వు పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకొని నువ్వు నీ గదిలో 4 తలుపులన్నీ వేసుకొని ప్రార్థన చేసుకో. దేవుని బిడ్డ, దేవుడు నీ విశ్వాసాన్ని నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని చూసి నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దైవజనులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే అది దేవుని సేవ కాదని మనము గుర్తించాలన్నమాట. అలాగే 8వ పాయింట్గా యేసు నామములో స్వస్థత, విడుదల. కొంతమంది దురాత్మ శక్తుల చేత బంధించబడి ఉంటారు కదా. అలాగే రోగాల చేత ఉంటారు. వాళ్ళందరూ శుద్ధీకరించబడాలి, స్వస్థపరచబడాలి. సాతాను శక్తుల నుండి విడుదల పొందుకోవాలి అంటే మనము యేసునామంలో స్వస్థతను పొందుకోవాలన్నమాట. ఇక్కడ దురాత్మలు రోగాన్ని కలుగజేస్తాయి. వాటి నుండి విడుదల పొందితే స్వస్థత కలుగుతుందన్నమాట. యేసునామమునకు అంత శక్తి ఉంది. దురాత్మలన్నీ పారిపోతాయి. సేన అనే దయ్యములు పట్టినవాడు శ్మశానాలలో ఉండేవాడు. 2000 దయ్యాలు అతనికి పట్టినాయి. తనను తాను గాయపరుచుకునేవాడు, గట్టిగా అరుస్తూ ఉండేవాడు. అలాగే విలేజ్లోకి వెళ్ళి, పల్లెటూరులో ఊర్లోకి వెళ్ళి కూడా గొడవలు చేసేవాడు అన్నమాట. దిగంబరిగా ఉండేవాడు. ఇదంతా చాలా విచిత్రంగా ఉండేది. యేసు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ సేన అనే దయ్యం పట్టిన వాడిని విడిపించాడు దురాత్మల నుండి కదా. అవన్నీ కోరుకున్నాయి. అవన్నీ దయాలన్నీ నాతో నీకేం పని యేసయ్యా అంటున్నాయి కదా. మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించి యేసయ్యా అంటే, యేసయ్యా ఆ పందులలోకి పంపిస్తే అవి ప్రపాతంలోనికి, సముద్రంలోనికి పరిగెత్తుకుంటా పోయి అవి మునిగి చనిపోయాయి అన్నమాట. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. అలాగే ఒక యంగ్ బాయ్, ఒక టీనేజ్ బాయ్ వంగిపోయిన నడుముతో ఎవాంజలిస్ట్ దగ్గరికి వస్తే ఆయన ప్రార్థన చేస్తేనే స్ట్రైట్గా నిలబడ్డాడు. ఎందుకు అంత వంగిపోయినావు అని అంటే, అతడు వీడియో గేమ్స్ ఆడుతూ అట్లాగే వంగిపోయాడు అనమాట. అది ఇంటర్నెట్ అనేది అదొక టెంప్టేషన్, సటానిక్ టెంప్టేషన్ అనమాట. అవి మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అందుకని పిల్లలకు ఫోన్లు మనము ఇవ్వకూడదు. మన ఫోన్లోనే ఎవరితోనో మాట్లాడితే ఓకే అనుకోవాలి. వాళ్ళు చూడరానివి చూడడము, వీడియో గేమ్స్ ఆడడము అలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్స్ ఇవ్వకూడదు. అలాగే కంక్లూజన్ హియర్ మనము, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ సాతాను నీ ఆరోగ్యం నాశనం చేయగా నువ్వు భయపడవద్దు. నీ ఆరోగ్యం బాగలేదంటే కొన్నిసార్లు చాలా మటుకు సాతాను నిన్ను శోధిస్తూ ఉందని అర్థం అన్నమాట. ఇక్కడ సిలువ వేయబడిన యేసు రక్తం ద్వారా తిరిగి నీకు ఆరోగ్యము ఇవ్వబోచున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నీ తండ్రి తోడబుట్టిన షెల్లూము కుమారుడగు
హనామేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే. ఇర్మియా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఆయన నిన్ను స్వస్థపరిచి సమాధానము కలుగజేసే దేవుడు. యేసు శిలువ రక్తం ద్వారానే మనకు స్వస్థత సమాధానము అనుగ్రహిస్తాడనమాట. ఇర్మియా 33:6లో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. హల్లెలూయా. అయితే చాలామంది విచారకరంగా ఆత్మరక్షణ పొందకుండా శారీరక స్వస్థత కావాలి అని అనుకుంటుంటారనమాట. అది వాళ్ళు ఒకవేళ స్వస్థత పొందుకున్నా కూడా కొంతకాలమే ఉంటుంది కదా. మన ఆత్మలో రక్షణ మనకు ఉండాలన్నమాట. అప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుందన్నమాట. సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. సిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందన్నమాట. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప విమోచన మనకు కలుగుతుంది. కావున ప్రభువు దగ్గరికి మనమందరము వెళ్దాము, పాప క్షమాపణ పొందుకుందాము, స్వస్థత పొందుకుందాము. ఇవన్నీ మీరు పొందుకోవడానికి ఆత్మదేవుడు తన కృపను మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. మొదటి తిమోతి 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు అంటే ఆయన కోరిక అన్నమాట. మనమందరము ఆయన శిలువలో పాపక్షమాపణ పొందుకొని ఆయన మూలముగా మనమందరము రక్షణ భాగ్యమును పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఇక్కడ మన రోమా 3:24 ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఎవరి కృప? దేవుని కృపచేతనే మనమందరము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. ఇదంతా మనకు ఫ్రీ సాల్వేషన్, ఉచిత రక్షణ భాగ్యాన్ని మనకు ఇస్తున్నాడు. మీరేమీ ఒక పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఇది ఫ్రీగా వచ్చేదన్నమాట కదా రక్షణ భాగ్యము. కానీ ఇది హైయెస్ట్ వాల్యూ కదా. ఇది చాలా హై వాల్యూ ఉందన్నమాట దీనికి కదా. ఇంతకు మించిన వాల్యూ దేనికి ఉండదు కదా. రక్షణ భాగ్యం మనము పొందుకోవాలి. మరి మనలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తును పోలి మనం జీవిస్తున్నామా కదా. ఒకసారి మన హృదయాలను మనము పరీక్షించుకుందాము దేవుని బిడ్డలారా. మరి నీవు ఆరోగ్యంగా ఉన్నావు, కానీ నీ ఆత్మ చాలా బలహీనంగా ఉంది. నీ ఆత్మలో చాలా గాయాలు ఉన్నాయి. వాటన్నిటిని నీవు మర్చిపోయి యేసు దగ్గరికి నువ్వు రావాలని కోరుతున్నాడు. ఇక్కడ ఒక ఆమె అయితే మా ఇంటికి వచ్చింది. ఎక్కడికి పోతున్నావు అని అంటే డాక్టర్ దగ్గరికి పోతున్నాను అనేది. ఏమైందంటే మోకాళ్ళ మీద చిన్న గుల్ల అయింది, దద్దు. నేను డాక్టర్ దగ్గరికి పోతున్నాను ఇది చూపించుకోవడానికి అంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఆమె ఒక చెడ్డ ఆమె అనమాట, చాలా చెడ్డది. తన మాత్రం తన ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనుకున్నా నేనైతే కదా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన హెల్త్ కోసము మన ఆడవాళ్ళు ఏం చేస్తాము, డ్రై ఫ్రూట్స్ కదా. రాత్రి ఏం చేస్తారు, సబ్జా సీడ్స్, చియా సీడ్స్, బాదం, పిస్తా అన్నీ డ్రై ఫ్రూట్స్ కదా, డేట్స్ అన్నీ నానబెడతాం. నానబెట్టి ఉదయాన్నే లేచి నీళ్లు స్ట్రెయిన్ చేసి బాగా నీళ్ళు తాగుతాం, వాకింగ్ పోతాం, ఆరోగ్యాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకుంటాం కదా. మరి మనము ఈ వైటమిన్స్, మినరల్స్ కోసము, ట్యాబ్లెట్స్ కోసము చాలా ఖర్చు చేస్తుంటాం. మరి మన ఆత్మకు మనం ఏమైనా చేసుకుంటున్నామా, ఖర్చు చేస్తున్నామా? ఆయన పాద సన్నిధానంలో 1 గంట సేపు కూర్చొని ఆయనను స్తుతించి ఆరాధించి 2-3 పాటలు పాడి ఆయనకు మన స్తుతి కీర్తనలతో మనం ఒక చాప్టర్ చదివి ఆయనను స్తుతించి మనం ప్రార్థిస్తున్నామా? ఉదయాన్నే లేచి
పొద్దున్నే లేస్తేనే మనము కిచెన్లోకి పోకూడదు. మనము బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మన దైనందిన జీవితాన్ని మనము ప్రారంభించాలన్నమాట. కానీ యేసయ్య నీ దగ్గర నుంచి ఏమి కూడా అడగడం లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుని బిడ్డ. మరి నీ హృదయాన్ని ఇస్తున్నావా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావా? కానీ అన్నిటికంటే ఎక్కువగా మొదటిగా దేవుణ్ణి ప్రేమించు దేవుని బిడ్డ. తర్వాత అవన్నీ నీకు సమకూర్చబడతాయని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. నీవు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా? అబద్ధాలు చెప్పడానికి మీరు చోటు ఇవ్వకండి. మీరు అబద్ధాలు మానుకోవాలి. ఈ ఈస్టర్ నుంచి నేను అబద్ధాలు మాట్లాడని యేసయ్య అని మీరు యేసయ్య దగ్గర మొరపెట్టండి. అలాగే చెడ్డ మాటలు, ద్వంద్వ అర్థాలు, రెండు మీనింగ్స్ వచ్చే మాటలు కూడా మాట్లాడకూడదు. లేకుంటే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెట్టడము అలాంటివి కూడా చేయకూడదు అనమాట. అలాగే ఇవన్నీ మనం మానుకుంటే సరి అయిన సమయంలో కదా, ఇదే సరి అయిన సమయము, ఇది ఏ రక్షణ దినమని యేసయ్య అంటున్నాడు అనమాట. ఈరోజే సరి అయిన సమయము, ఈరోజే నీకు రక్షణ దినము. మరి యేసయ్యను అడుగుదామా? యేసయ్య నా హృదయంలోనికి రండి నాయన, నా పాపాలన్నీ క్షమించండి అయ్యా, నా హృదయంలోనికి రండి అయ్యా, నీ సాక్షిగా నేను నిలబడతానయ్యా. నేను ఇక ముందు చెడ్డ మాటలు మాట్లాడను, ఇక ముందు రెండు అర్థాల మాటలు మాట్లాడను, ఇక ముందు నేను విసుక్కోను, చెడ్డ మాటలు మాట్లాడను కదా, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి నేను గొడవలు పెట్టను తండ్రి, నీ సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతాను యేసయ్య అని మనము ప్రార్థన చేసుకుందామా? ఎవరెవరు పొద్దున్నే రేపటి నుంచి ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తారో చేతులు ఎత్తండి. రేపటి నుంచి ఇంతవరకు మీకు అలవాటు లేకుండా రేపటి నుంచి ఎవరెవరైతే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తారో చేతులు ఎత్తండి. ఎస్, కొంతమంది ఎత్తారు. మిగతా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారా? ఎస్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా తండ్రి. నీ వాక్యంలో చెప్పినట్టుగా ప్రభువా, నీ వెలుగులో మేము నడుస్తూ నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుతూ తండ్రి అన్యోన్య సహవాసం కలవారమై తండ్రి నిన్ను చూస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోతామయ్యా. మా హృదయాల్లో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నీ ప్రశస్త రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మా హృదయాల్లో మీరుండండి అయ్యా. మీరుంటున్నందుకు నీకు స్తోత్రములయ్యా. ఎల్లప్పుడూ నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఇతరులకు సహాయం చేస్తూ మేము ముందుకు సాగిపోతామయ్యా. నా ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రములయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని నన్నేం తగ్గించుకొంచు నీ నామమును హెచ్చిస్తూ కొద్ది విన్నపములు మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మరి పాస్టమ్మ గారు ధ్యానాంశం వచ్చేసి సిలువలో స్వస్థత అనే అంశం మీద అమ్మగారు 8 అంశాలు తీసుకొని చెప్పినారు. రోగాన్ని పరిచేది యేసు రక్తము, తర్వాత పాప క్షమాపణ ద్వారా స్వస్థత, గాయముల ద్వారా స్వస్థత, సిలువ సువార్తలో స్వస్థత, సిలువ వేయబడిన యేసు ద్వారా స్వస్థత, విశ్వాసమూలముగా స్వస్థత, సిలువను సువార్తను దైవజనుల ద్వారా మరి స్వస్థత కలుగుతుంది. తర్వాత యేసు నామంలో కూడా స్వస్థత అనే అంశాల మీద అమ్మగారు మరి చక్కగా వివరించి చెప్పి ఉంటున్నారు. మరి అమ్మగారికి మా యొక్క సంఘం తరపున, స్త్రీల సమాజం తరపున నేను అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రకటనలు కన్వీనర్ కానీ సెక్రటరీ గారు వచ్చి తెలియజేస్తారు. క్రీస్తునందు ప్రేమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మంగళవారం స్త్రీల యొక్క ప్రత్యేక దినం కాబట్టి అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారికి, శీల ప్రజెంటమ్మ గారికి వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఎన్ గ్లోరీ చంద్రశేఖర్ గారికి వందనములు. అదేవిధంగా ప్రార్థన సమయాన్ని నడిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ పఠనం చదివినటువంటి శ్రీమతి డి దానమ్మ గారికి కూడా వందనములు. మళ్ళీ ప్రత్యేక పాట పాడినటువంటి వినిపించినటువంటి స్త్రీల సమాజం వారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. మరి సందేశాన్ని వినిపించినటువంటి శ్రీమతి జి సోఫియా జీవన్ పాసరమ్మ గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. మరి మిగుపు ప్రార్థన ఆశీర్వాదం చేయువారు
సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు చేయుదురు. రేపు యొక్క దినం యొక్క వివరములు చదివి వినిపిస్తాను. బుధవారం రోజు 18/3/2026 బుధవారం రోజు యొక్క సాయంకాల ప్రార్థన యొక్క వివరములు. రేపు అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు ఉంటారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఎం జయమ్మ గారు ప్రారంభ ప్రార్థన చేయుదురు. మరి ప్రార్థన సమయాన్ని సీనియర్ సంఘ కాపరి గారు ప్రార్థన సమయాన్ని చేస్తారు. మరి బైబిల్ పఠనం చదివేవారు శ్రీమతి ఆర్ రోజీ నాగేంద్ర వారు బైబిల్ పఠనం చేయుదురు. ప్రత్యేక పాట శ్రీమతి ఆర్ స్వరూపరాణి గారు ప్రత్యేక పాట పాడుతారు. మరి సందేశం వినిపించేవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి వారు ప్రత్యేక సందేశాన్ని వినిపిస్తారు. మరి ఉరుముఖి ప్రార్థన ఆశీర్వాదం చేయవారు గంటా కరుణాసాగర్ గారు సీనియర్ సంఘ కాపరి గారు రేపు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయుదురు. ఈ దినం యొక్క మరి స్పాన్సర్ చేయవారు ఎం సామ్యుయల్ ఎస్తేర్ వారి యొక్క కుటుంబం వారు ఈరోజు స్పాన్సర్ చేయుచున్నారు. వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆశీర్వదించునుగాక. రేపు దినం యొక్క స్పాన్సర్ చేయవారు డాక్టర్ దివ్య వంశీధర్ గారు రేపు స్పాన్సర్ చేయుదురు. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము. మరి రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అందరం నిలిచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇలాంటి ప్రేయర్ ముగించుకుందాం. అంతకంటే ముందు బర్త్డే ప్రోగ్రాం ఒకటి ఉన్నది. ఎం ఫిలిప్ రాజ్ గారు వారు ఉన్నట్లయితే వారికి బర్త్డే కేక్ కటింగ్ చేస్తారు. దయచేసి కొద్దిసేపు కూర్చోండి. ఎం ఫిలిప్ రాజ్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఫిలిప్ రాజు గారి ప్రభ దీవించండి, ఆస్వాదించండి. మరొకసారి జన్మదినం జరుపుటకు ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి స్తోత్రం ప్రభువా. అనేక జన్మదినప్పుడు కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యెహోవా, ఇల్లు కట్టించిన దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. గర్భఫలం ఇచ్చి బహుమానం తండ్రి. కుమారు యెహోవాచు స్వాస్థ్యము గొప్పనైనా ఈ స్వాస్థ్యాన్ని ప్రభా రాబోయే కాలంలో అద్భుతంగా వాడుకోమని ప్రార్థిస్తూ తల్లిదండ్రులను దీవించండి, ఆశ్రయించమని రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడివేకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Philip Raj. Happy birthday to you. May God bless you, dear.
ఇచ్చినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవముల తండ్రి యేసయ్య, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, మరి శ్రేష్టమైన వాక్కు తండ్రి మరి పాషమ్మ గారితో మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్వస్థత ఉన్నది, ఏ నామంలో స్వస్థత లేదు. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. వాక్కు నూరంతలుగా ఫలించులాగా సహాయం దయచేయండి. మేము అనేకులకు మీ వాక్కును ప్రకటించటకు కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. శీల సమాజం ప్రెసిడెంట్ గారిని దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. మా శీల సమాజం ప్రభా మా బహుగా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వారు చేసిన కార్యక్రమంలో ప్రభా మీరు ముందుగా నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. మా సంఘంను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. గుడ్ ఫ్రైడే కమిటీ వారు, కన్వీనర్, సెక్రటరీస్ ప్రభా, జాయింట్ సెక్రటరీస్ ప్రభా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు తండ్రి. వారి కష్టాన్ని చూసి దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంఘం నాకు విత్తబడిన వాక్కుకు మరి పాశ్రమ గారికి, శీల సమాజం వారికి తోడే నడిపించును గాక. ఆమెన్. అందరు ప్రైజ్ ద లార్డ్.